మన రాయలసీమ జిల్లాలు కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరులో ఏ తెలుగు సినిమా కూడా మొదటి రోజు 5 కోట్లు షేర్ చూసింది లేదు. బాహుబలి 1 వచ్చే వరకు. బాహుబలి పార్ట్ 1 అప్పట్లో మొదటి రోజు 5 కోట్లు షేర్ పెట్టడం అనేది ఒక ఇండస్ట్రీ రికార్డు ఉంది అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ అదే రికార్డుని బాహుబలి 2 వచ్చి బీట్ చేసింది 6.5 కోట్లతో. మొదటి రోజు షేర్ గ్రాస్ కాదు, గ్రాస్ దానికి డబల్ ఉంటుంది. బట్ డిస్ట్రిబ్యూటర్కి వచ్చిన షేరే బిజినెస్ సినిమా హిట్టా ఫట్టా డిసైడ్ చేసేది కాబట్టి. సో షేర్ పరంగా చూస్తే ఈ 2 సినిమాలు ఉన్నింది. ఇక ఈ 2 సినిమాల బ్రేక్ ఎప్పుడైంది, మన రామ్ చరణ్ వినయ విధేయ రామతో 7 కోట్లు షేర్ వచ్చింది ఆ సినిమాకు మొదటి రోజు రాయలసీమలో. సో ఆ రికార్డు ఇక చెక్కు చెదరకుండా ఉన్నింది. ఎప్పటి వరకు అంటే RRR సినిమా వచ్చే వరకు. RRR సినిమా వచ్చేసి మొదటి రోజు ఏకంగా 17 కోట్లు షేర్ వచ్చింది మొదటి రోజు రాయలసీమ జిల్లాలో. అంటే 10 కోట్లు మార్జిన్ ఉంది. ఇక 17 కోట్లు కొట్టే సినిమా ఇప్పట్లో ఏది లేదు అనుకుంటున్న టైంలో మధ్యన మన దేవర వచ్చింది. దేవర వచ్చేసి మొట్టమొదటిసారి 10 కోట్ల షేర్ వచ్చింది మొదటి రోజు రాయలసీమ జిల్లాలో. అంటే 10 కోట్ల షేర్ వచ్చిన సినిమా తెలుగు సినిమా దేవర. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే, కానీ RRR దగ్గరికి వెళ్ళలేదు. కానీ 10 కోట్లు అనేది ఒక మంచి ట్రేడ్ మార్కు, మంచి బెంచ్ మార్క్ లాగా పెట్టింది. RRR రికార్డు పెట్టింది దేవర. టాప్ 2లో ఉండింది రాయలసీమ జిల్లాలో మొదటి రోజు షేర్ పరంగా. ఇక ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 మొదటి రోజు వచ్చేసి 12 కోట్ల షేర్ వచ్చింది. అంటే దేవర రికార్డుని బీట్ చేసి ఇప్పుడు RRR సినిమాల్లో నంబర్ 1గా ఉన్నింది రాయలసీమ జిల్లాలో మొదటి రోజు షేర్ పరంగా. ఇంకా RRR రికార్డు కొట్టాలంటే మళ్ళీ రాజమౌళి సినిమానే రావాలి నాకు తెలిసి. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు RRR మొదటి రోజు రాయలసీమ జిల్లాలో RRR నంబర్ 1 17 కోట్ల షేర్తో, సెకండ్ ప్లేస్లో పుష్ప 2 12 కోట్ల షేర్తో, థర్డ్ ప్లేస్లో మన దేవర 10 కోట్ల షేర్తో. ఓకే, బాయ్.